సో టీవీ రైడర్స్ నుంచి మనతో ముగ్గురు మనగాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో హాయ్. ఎలా అనిపిస్తుంది మ్యాచ్ ఆడడం? సో ఎక్సైటెడ్. ఎప్పుడు ఐపీఎల్ లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు చూడడం కానీ ఆడడం ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ దాంతో కంపేర్ చేస్తే పుల్వామా అటాక్ లో అంటే పెల్గామ్ అటాక్ లో ఎవరైతే ఇదయ్యారో సో వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయడానికి ఆడుతున్న మ్యాచ్లు కాబట్టి బీయింగ్ ఎన్ ఇండియన్ రెస్పాన్సిబుల్ గా ఉంది. ఒక ఎంటర్టైన్మెంట్ ని రెస్పాన్సిబుల్ గా కూడా చేయొచ్చు అని నాకు ఎలైట్ క్రికెట్ లీగ్ ద్వారా అర్థమైంది. ఇంత మంచి కాజ్ తో మంచి గేమ్ ప్లాన్ చేశారు. మనం చూసినట్టే చాలా టీమ్స్ డిఫరెంట్ దగ్గర నుంచి టీమ్స్ అని ఉన్నారు. అంటే ఒక టీం అన్నది లేదు, ప్రతి సర్కిల్ ని మనం ఫిల్ చేసాం ఇందులోని. ఇలాంటిది ఒకటి ఫస్ట్ టైం రావడం నిజంగా చాలా ప్లెజర్ అండి ఇలా ఆడడం. అండ్ ఈ గేమ్స్ వల్ల కూడా ఆడడంతో పాటు ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది, అందరూ కలిసి ఆడడం, దాంతో పాటు ఒక కాజ్ కోసం ఆడుతున్నాం. అంటే ఆ కాజ్ ఒక దేశభక్తి కోసం, అంటే ఇట్స్ ప్లెజర్. అంటే మా కోసం ఆడకుండా దేశం కోసం చేసిన వాళ్ళ కోసం ఆడడం కాబట్టి చాలా చాలా సంతోషం. సో మీ టీం చూసినట్టయితే ప్రభాకర్ గారు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ క్రియేట్ చేస్తున్నారు ఫీల్డ్ లో. ఎంకరేజ్ చేయడానికి వచ్చాం బాయ్స్ ని. అండ్ కాజ్ ఎస్పెషల్లీ మాకు ప్రాక్టీస్ లేకపోతే మేము క్రికెట్ ఆడము, కానీ ఈసారి ఆడడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే గుడ్ కాజ్. మన పార్టిసిపేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ అని అనిపించింది. పార్టిసిపేట్ చేయడానికే వచ్చాము ఈ రోజు. అండ్ ఇంత మంచి కాజ్ తోటి ఇన్ని విభాగాల వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం ఆర్మీ టీం కూడా ఒకటి వస్తే అదిరిపోద్ది. ఇంకా ఇండియన్ హీరోస్ అని ఒక టీం రావాలి. మీ డ్రెస్సింగ్ రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఫన్నీగా? ఎలాగా ఏముంటది అంటే ఎవరు రసాలు వేసుకుంటారు బ్రో. అది కాదు, డ్రెస్సింగ్ రూమ్ లోని ఫన్నీ యాక్టివిటీస్ కానీ టీజింగ్ కానీ ఉంటది. అంటే మనము గ్రౌండ్ లోనే ఒకటి మాట ఒకటి ఏంటంటే అక్కడ ఎవడు దొరకడు. అసలు అంటే మాకు ఫస్ట్ ఎనర్జీ డ్రింక్స్ ఇస్తారు, ఎవరి తాతో తెలియదు. కొంచెంసేపు అయితే ఇంటర్నేషనల్ టీం ఐపీఎల్ టీం ఫీల్ అయినట్టు కొంచెం ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఉప్పల్లో ఇలాంటి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ అయ్యే దగ్గర మేము ఆడుతున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ ఆబ్వియస్లీ సమ్వేర్ చాలా బాగుంటది. సో మీ టీమ్ లో టాప్ ప్లేయర్ అంటే ఎవరంటారు? నాకైతే ఆర్జే సూర్య. బ్రో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హెస్ అ స్పెషాలిటీ. బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఇవన్నీ కానీ. సో అభి చాలా బాగా బ్యాటింగ్ ఆడతాడు, పవన్ మంచి స్పిన్నర్ కమ్ ఆల్రౌండర్, నేను ఒక మంచి ఆల్రౌండర్, రామ్ ఒక మంచి ఆల్రౌండర్, అన్న మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. సో చాలా మంది ఉన్నారు. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దేశం మొత్తాన్ని ఒక్కటే చేసేవి రెండే థింగ్స్. ఒకటి క్రికెట్, రెండు దేశభక్తి. ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ లో రెండు ఉన్నాయి. సో ఇలాంటివి ఫర్దర్ గా కూడా మంచి రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా కోరుకుంటున్నాం. అండ్ అందరూ కూడా ఫిట్ గా ఉండాలి, స్పోర్ట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి, దేశం మీద లవ్ ఉండాలి. అండ్ లవ్ ని అంటే ఇప్పుడు మేము బార్డర్కి వెళ్ళి యుద్ధాలు చేయలేకపోవచ్చు, బట్ ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా బార్డర్ లో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఒక యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాకి, బికాస్ నా ఇనీషియల్ కెరియర్ లో నేను మిమిక్రీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం అన్ని కూడా వైరల్ అయినాయి బికాస్ ఆఫ్ మహా. ఏదైనా ఒక మంచి మిమిక్రీ యాక్టివిటీస్ తో దీన్ని ఎలాబరేట్ చేయాలంటే అంటే సాధారణంగా జనాలు అందరూ కూడా ఈ రైట్ లో ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి కానివచ్చు, యూట్యూబ్ వీడియోస్ కానివచ్చు, స్క్రీన్ కి అద్దెక్కుపోతున్నటువంటి జనాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని సో ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టి వాళ్ళకు చైతన్యం కలిగించి ఇంతమంది చూడటానికి వస్తున్నారంటే నిజంగా ఎలైట్ క్రికెట్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి స్పాన్సర్స్ కి కానివ్వండి, పోలీసులకి కానివ్వండి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే చాలా మంది రాలేకపోయామైనటువంటి బాధపడే వాళ్ళకి మహా న్యూస్ ద్వారా మీరు చూపించేటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. జై హింద్. వావ్ సూపర్. మీరు చెప్పండి మ్యాచ్ ఆట ఎలా? చాలా హ్యాపీగా అనిపించింది బ్రో. బేసికల్గా ఏంటంటే మేము యాక్టర్స్ సినిమాలు సీరియల్స్ చేస్తాము. సో ఇంటర్నేషనల్ మ్యాచ్ మనం టీవీలో చూడడం తప్ప ఎప్పుడు మనం లైవ్గా డెక్కన్ చార్జర్స్ మ్యాచెస్ చూస్తుంటాం. బట్ ఈరోజు మేము పిచ్లో ఉండడం వల్ల, నేను బ్యాటింగ్ ఆడడం వల్ల నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ప్రతి ఒక్క డ్రీమ్ ఇంటర్నేషనల్ పిచ్ మీద ఆడాలని. సో ఈరోజు మా టీం అంతా ప్లేయర్స్, యాక్టర్స్ అందరూ డ్రీమ్ ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాము. అండ్ ఇది ఒక కాజ్ మ్యాచ్ కాబట్టి సో చాలా హ్యాపీగా ఉంది బ్రో. జనరల్ గా ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా కాన్షియస్ ఉంటారు. లైక్ అంటే బాల్ తగులుతుందేమో, దెబ్బలు తగులుతాయేమో అని చెప్పేసి, బికాస్ ఆర్టిస్ట్ కి ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ మీరు గ్రౌండ్ లో దూకుతున్నారు అంటే భయం అనిపించలేదా మీకు? ఎక్కడ భయం ఎందుకు బ్రో? క్రికెట్ యుద్ధానికి దిగిన తర్వాత భయం ఎందుకు? అసలు మేము హెల్మెట్ పెట్టుకుని ఆడతాం కదా ఇక్కడ. హెల్మెట్ హెల్మెట్. అండ్ వన్ గుడ్ థింగ్, మా సూర్య గురించి చూస్తారు కదా, యాక్టర్
ప్లేయర్ ఆర్జే వాట్ నాట్ ఎవ్రీథింగ్ అసలు మా టీమ్ తక్కువ మా టీమ్ కోఆర్డినేటర్ ఫైనల్ మ్యాచ్ వాట్ యు పర్ఫార్మ్ మా టీమ్ ఇంకో కెప్టెన్ ఫైనల్ మ్యాచ్ వాట్ యు పర్ఫార్మ్ వీళ్ళే బాగా పర్ఫార్మ్ చేస్తారు yes and final match what you perform what happened what happened ఫైనల్ మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇవన్నీ and thank you so much మహా న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా సో ఈ ఎంటర్టైన్మెంట్ ఆన్ స్టేజ్ ఆన్ గ్రౌండ్ నుంచి బీభత్సంగా నడుస్తూ ఉంటది సో క్రికెట్ అంటే ఇట్స్ నాట్ ఎ గేమ్ ఇట్స్ ఎ యూనిటీ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ లైక్ మహా న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గా ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది, దాని గురించి ఉమెన్స్ విషయం. ఆల్ ది వెరీ బెస్ట్. ఉమెన్ ఈజ్ ద ఫస్ట్. వాళ్ళకి దాన్ని ఏమంటారు, పాలిచ్చి పెంచడమే కాదు, బాలిస్తే పాలించడం కూడా తెలుసు వాళ్ళకి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఉమెన్ క్రికెట్ టీమ్. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఆల్ ది బెస్ట్.